హాయ్ ఫ్రెండ్స్. జీవితంలో చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే మన మీద మనం దృష్టి సారించడం. చాలాసార్లు కంపెనీ మీద ఫోకస్ చేస్తాం, ప్లాన్ వేయడం మీద ఫోకస్ చేస్తాం, అప్లోడ్ చేయడం మీద ఫోకస్ చేస్తాం, డౌన్లోడ్ చేయడం మీద కూడా ఫోకస్ చేస్తాం, కానీ కుటుంబం మీద ఫోకస్ చేస్తాం, కావాల్సింది పొందటం మీద కూడా చివరకు ఫోకస్ చేస్తూ ఉండటం. రాష్ట్రాల మీద ఫోకస్ చేస్తాం, అంతర్జాతీయ విషయాల మీద ఫోకస్ చేస్తాం, ఇలా అనేక విషయాల మీద ఫోకస్ చేస్తూనే ఉంటాం. కానీ చాలామంది వాళ్ళ మీద వాళ్ళు మాత్రం ఫోకస్ పెట్టుకోరు. ఎవరైతే వారి మీద ఫోకస్ చేసుకుంటారో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫోకస్ పెడుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదా? తన మీద తాను ఫోకస్ పెట్టుకోవడము అంటే ప్రపంచం తన మీద ఎలా ఫోకస్ పెడుతుందో, ఎందుకంటే అతను ఏం చేస్తున్నాడు, ఎలా విజయం సాధిస్తున్నాడు, ఇంత ఉన్నత స్థితికి ఎలా ఎదిగాడు అనే విషయాలు తెలుసుకునేందుకు ప్రపంచం కుతూహలపడుతుంది. ఈ నేపథ్యంలోనే అతని మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. అంటే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? మీ ఆలోచనల మీద, మీ పని మీద, మీ వృత్తి మీద, మీ లక్ష్యం మీద ఫోకస్ చేస్తూ కూర్చున్నారంటే మీకులాగా పనిచేస్తున్నట్టు. అలా చేసినప్పుడు ఒక ఫోకస్ మీ మీద ఉంటుంది. మీరు కెమెరా ముందు ఉన్నారని మనకు ఒక మెసేజ్ లాగా మనసు హెచ్చరిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కాసేపు ఆగిపోతారు, కాసేపు ఆగిపోవాలనే ఆలోచనతో ఉంటారు. మన జీవితానికి మనమే ఒక సీసీ కెమెరా లాగా పనిచేసుకోవాలి. అలా మనమే తప్పుడు పనులు చేసేటప్పుడు, చేయకూడని పనుల వైపు వెళ్తున్నప్పుడు ఒక చెకప్ లాగా ఉపయోగపడతాం. ఇది జీవితానికి సీసీ కెమెరా లాగా మారితే గనక అప్పుడు మీకు మనమే నెమ్మదిగా ఉంటాము, ఓపికగా ఉంటాము అని మీకు మీరు చెప్పుకోగలుగుతారు. మీ పేరు మీరే పిలుచుకుంటూ, మీ భుజం మీరే తట్టుకుంటూ నెమ్మదిగా అడుగులు వేయమని మీకు మీరే చెప్పుకుంటూ ఉంటారు. మీరు ఎన్ని రోజులు లక్ష్యం పెట్టుకున్నారు, ఎంతకాలంలో మీ లక్ష్యాన్ని చేరుకుంటున్నారు, అవన్నీ ఒక సీసీ కెమెరాలాగా మీ మనసు చెప్పే మాట వింటూ ఉంటే అప్పటి వరకు మీరు చేయలేని పనులు కూడా సాధిస్తారు. మనసు చెప్పే మాట మనల్ని సీసీ కెమెరాలాగా పర్యవేక్షిస్తూ ఉంటుంది. మనల్ని మనమే నిలుపుకోలేకపోతే అనుకున్నది సాధించడం అంత తేలికేం కాదు కదా. మనకు ఒకసారి ఆ స్కెచ్ దొరికితే జీవితాన్ని బాగుంటుంది అని అనుకుంటాం, కానీ జీవితంలో ఒక మంచి గురువు దొరకడం చాలా కష్టమైన పని. మన జీవితాన్ని బాగు చేయడం కూడా చాలా కష్టమైన పని. స్వామి వివేకానంద ఏ మాట అయితే చెప్పారో అదే సత్యం, అదే నిజం. ఒక టీచర్ గొప్పతనం ఏంటి అంటే ఇతరులలో ఉన్న టీచర్ని మేల్కొల్పడమే. ప్రతి ఒక్కరిలోనూ ఒక టీచర్ ఉంటారు, ప్రతి ఒక్కరిలోనూ ఒక కోచ్ ఉంటారు. ఒక మంచి టీచర్ చేయాల్సిన పని ఏంటి అంటే ఇతరులలో ఉన్న టీచర్ని వెతికి తీయడం, అంటే వాళ్ళలో ఉండే ప్రతి పనిని మేల్కొల్పడం. స్వయంగా అతను ఒక మంచి టీచర్ లాగా మారడం కాదు, మీకు మీరే గురువుగా మారాలి. దీనికి మంచి అవకాశాలు, ఆప్షన్స్ కూడా లేవు, ఇంకో దారి కూడా లేదు, ఇంకో ఆలోచన కూడా పెట్టుకోవద్దు. మీకు మీరే గురువుగా మారాలి, మీకు మీరే ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీదనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఏమవుతుందో అనే భయం లేకుండా మీ జీవితం హాయిగా సాగిపోతూ ఉంటుంది. ఈరోజు నిర్ణయం మీదే, రేపటి లక్ష్యానికి దారులు కూడా ఏర్పడతాయి. దీని మీదే మీరు ఎటు వెళ్ళాలి, ఏం సాధించాలి అనేది నిర్ణయించబడుతుంది. మీరు నిర్ణయం తీసుకుంటారు, కానీ దాన్ని అమలు పరుచుకోలేకపోతున్నారు. మీరు అప్పుడు మీ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. చదువు రాని వారు మీరు నిర్ణయం తీసుకుంటారు, కానీ దాన్ని ఆచరణలో అమలు చేయలేకపోతే ఓటమి తప్ప, నిరాశ తప్ప ఇంకేం మిగలదు కదా. మీరు నిర్ణయం తీసుకుని దాన్ని మెసేజ్ చేయలేకపోతే కనుక ఓడిపోతారు. అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, మీరు నిర్ణయం తీసుకోవాలి. రెండోది, నిర్ణయాన్ని అమలు చేసే విషయం కూడా నిర్ణయించుకోవాలి. ఏం జరిగినా సరే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది చాలా అవసరమని గుర్తుపెట్టుకోండి. మీకు ఒక స్పష్టత ఉండాలి, తీసుకునే నిర్ణయాన్ని అమలు చేయాలని సంకల్పం కావాలి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీద, అమలు మీద, ఆచరణ మీదే ఆధారపడి ఉంటుంది. చాలా సింపుల్గా అర్థమైంది కదా. ఈవేళ మీకు కనిపిస్తుంది, రేపు ఈరోజు నిర్ణయం రేపు మీకు మీ జీవితం అనుభవంలోకి వస్తుంది. ఈ మాటలు వింటున్న వాళ్ళు ఒక ఏడాది పాటు ఈ మాటలను ఆచరణ సాధ్యం చేసుకుంటే ఎన్ని మార్కులు సాధిస్తారనే విషయం కన్నా ఖచ్చితంగా చాలా మంచి ఆదాయంలో మాత్రం ఉంటారనేది గ్యారంటీగా చెప్పుకోవచ్చు. మనలో లోపం ఏంటి అంటే మన మీద నమ్మకం పెట్టుకోం. అదే పెద్ద సమస్య. మీలో చాలా విషయాలు ఉన్నాయి కదా, మీకు చాలా విషయాలు తెలుసు, మీకు సాధించే శక్తి సామర్థ్యాలు కూడా చాలా ఉన్నాయి, కానీ వాటిని మీరు మిస్ చేసుకుంటూ మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటూ ఉన్నాం. అదే మనం నేర్చుకోవాల్సిన పాఠం. మనం ఎప్పుడు ఇతరుల వైపు చూస్తూ ఉంటాం, కానీ మన వైపు మనం చూసుకుని లోతుల్లోకి మనం చూసుకోలేకపోతున్నాం. ఇప్పటి నుండి ఆ తప్పు చేయొద్దు. మీ లోతు ఎంతో తెలుసుకోండి, మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఒక సీసీ కెమెరా లాగా మారి
మారతారు అని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి.